టిపికల్ గా ఒక డేటా సెంటర్ లో ఏముంటుంది, మనం సర్వర్స్ ఉంటాయని అనుకున్నాం. ఆ సర్వర్స్ అన్ని కనెక్ట్ అయి ఉండాలి కదా, కాబట్టి అవన్నీ కూడా ఒక నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నారు. అంటే నెట్వర్క్ కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అక్కడ జరుగుతాయి. మరి ఇన్ని సర్వర్స్ ఒక చోట పెట్టినప్పుడు ఫిజికల్ సేఫ్టీ ఉండాలి. అలాగే ఈ సర్వర్స్ అంటున్నామంటే వీటిల్లో ఉన్నటువంటి సిపియులు, ట్రెడిషనల్లీ పాత పద్ధతిలో సిపియులు, అవి రన్ అవడానికి కావాల్సినటువంటి కరెంట్ కావాలి మనకి. అవన్నీ కూడా ఎంతో కొంత హీట్ ని ఎమిట్ చేస్తుంటాయి కాబట్టి, వేడెక్కుతుంటాయి కాబట్టి, వాటన్నిటిని కూల్ చేయడానికి, చల్లబరచడానికి ఎయిర్ కండిషనింగ్ లాంటివి అవసరం అయ్యాయి అన్నమాట. ఒక్క డేటా సెంటర్ లో మీరు వేల సంఖ్యలో గనక సర్వర్స్ ఉంటాయి, వేల సంఖ్యలో సిపియులు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటే ఆయా సర్వర్స్ కి సంబంధించి, అవన్నీ కలిపి అవి రన్ అవ్వాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి బ్యాకప్ సిస్టమ్స్ ఉండాలి. అలాగే ఆ సర్వర్స్ పనిచేస్తున్నప్పుడు బయటకు వచ్చే ఆ హీట్ ఏదైతే ఉందో, వేడి ఏదైతే ఉందో, దాన్ని చల్లపరచడానికి కావాల్సినటువంటి కూలింగ్ సిస్టమ్స్ ఉండాలి. సో ప్రధానంగా ఏముంటాయి, సిపియులు ఉంటాయి,